సాఫ్ట్వేర్. నీ పేరేంటమ్మా? వాత్సల్య సార్. వాత్సల్య సార్. వాత్సల్య సార్. ఇప్పుడు మీరు చూశారు, ఆవిడకి ఏం తెలియదు, ఇల్లు కూడా లేదు, సమస్యలున్నాయి. వాత్సల్య ఆవిడ కూతురు. ఆవిడ కోరిక నేను ఐటీ ప్రొఫెషనల్ కావాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనేది బలమైన కోరిక ఉంది. రేపు 2 రోజులు ఆ తల్లి చూస్తుంది. చదివించలేనప్పుడు ఈ అమ్మాయిని కూడా కూలి పనికి తీసుకుపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే కోరిక జీవితాంతం తీర్చుకునే పరిస్థితి ఉండదు, ఇలాంటి సమస్యలు వస్తాయి. అందుకే నేను ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఈరోజు సమాజం వల్ల ఆయన పైకి వచ్చాడు, ఒక ఇండస్ట్రియలిస్ట్ అయ్యాడు. ఒకప్పుడు ఆయన కూడా సామాన్యమైన వ్యక్తే. తెలివితేటలు వచ్చాయి, ఒక పరిశ్రమ పెట్టుకున్నాడు, 10 రూపాయలు సంపాదించాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే సమాజం నుంచి వచ్చింది. ఆయన కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివాడు. అదే మరి మనందరం కట్టిన ట్యాక్స్లే. నేను కూడా చదువుకునేది గవర్నమెంట్ స్కూలే. పవన్ కళ్యాణ్ గారు చదువుకునేది గవర్నమెంట్ స్కూలే. నరేంద్ర మోడీ గారు చదువుకునేది గవర్నమెంట్ స్కూలే. ఎన్టీ రామారావు గారు చదువుకునేది కూడా గవర్నమెంట్ స్కూలే. తిరిగి మనందరం సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అందుకే నేను P4 అన్నాను. ఇప్పుడు ఈ అమ్మాయి వాత్సల్య కోరిక, ఆశ ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని, అది తీర్చే బాధ్యత మార్గదర్శి, మీ పేరేంటి, రామారావు గారిది. ఇదే P4 యొక్క ప్రాముఖ్యత. ఎవరైతే మార్గదర్శులుగా ఉంటారు, బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకుంటారు, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ఆలోచించుకుని ఆ కుటుంబాన్ని అన్ని విధాల ప్రభుత్వం ఇచ్చేటన్నీ ఇస్తాం. అదనంగా ఆ కుటుంబాన్ని ఏ విధంగా పైకి తీసుకురావాలనో చేయూతనిచ్చే బాధ్యత, సరైన సమయంలో సూచనలు ఇచ్చే బాధ్యత, అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టి వారి కుటుంబంతో సమానంగా కాకపోయినా నెక్స్ట్ స్థాయిలో ఉన్న పైకి తీసుకొచ్చే బాధ్యత అప్పచెప్తున్నాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఈ కార్యక్రమంలో 10 లక్షల కుటుంబాలని దత్తత తీసుకున్నారు. ఒక రోజు నేను ఒకటే చెప్తున్నా, ఇది ఒక ప్రపంచానికి ఒక ఆదర్శంగా తయారు చేసే కార్యక్రమం. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్, దానికి మార్గదర్శి బంగారు కుటుంబం ఉంటుంది. ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు నాకు చాలా సంతోషం, ఆనందం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇద్దరి మార్గదర్శులను అభినందిస్తున్నా. ఇది లాజికల్గా తీసుకుపోవాల్సి కోరుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారాలు. జై హింద్. ధన్యవాదాలు సార్. మరి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందినటువంటి ఈ కుటుంబాలను దత్తత తీసుకున్నటువంటి మార్గదర్శులకు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉంది. జాలాది లక్ష్మి గారి కుటుంబాన్ని దత్తత తీసుకున్నటువంటి పసుపులేటి రామారావు గారికి సన్మానం. మరి ఇప్పుడు శేఖమూరి మణి గారి కుటుంబాన్ని దత్తత తీసుకున్నటువంటి ఎస్ మనోజ్ కుమార్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సన్మానము జరుగుతూ ఉంది. ఆర్థిక సమాన గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. సూర్యునిలాగా చీకటి చేర్చి చంద్రునిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబాబు నాయుడే. ఒకే ఒక్క నాయకుడే, గడ్డం గట్టెక్కించే నాయకుడు.